సిరీస్ ట్రెండ్ అనేది హాలీవుడ్లో ఎప్పుడో క్లిక్ అయింది. ఆ పరంపర ఇప్పుడు కూడా అక్కడ కొనసాగుతూనే ఉంది. మన భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఈ సిరీస్ అనేది ఇంతవరకు పెద్దగా జరగలేదు. ఒకటో రెండో అంటే పార్ట్ 1 పార్ట్ 2గా వచ్చుంటాయి కానీ ఒక సిరీస్గా ఒక కంటెంట్ మీదనే సినిమాలు తీసే సాంప్రదాయం అయితే భారతదేశంలో లేదు. అయితే దర్శకుడు శైలేష్ కొలన అనే వాళ్ళు ఈ సిరీస్ ప్రయత్నం చేశారు. అందులో మొదటి ప్రయత్నంగా హిట్ సినిమా కోసం హీరోగా విశ్వక్ సేన్ని, హీరోయిన్గా రుహానీ శర్మని ఎన్నుకున్నారు. ఇక కథ విషయం చెప్పాలంటే ప్రధానంగా పోలీస్ ఆఫీసరు విక్రమ్ తన గత జ్ఞాపకాల బాధలో ఉంటాడు. అదే సమయంలో ఒక యువతి అదృశ్యమవుతుంది. అతను ఆ కేసును తీసుకుని ఛేదించే క్రమంలో ఎన్నో మానసిక భావోద్వేగ ఆటుపోట్లను ఎదుర్కొంటాడు. ఇక ఆ హిట్ సిరీస్ లో ఉన్నటువంటి పాయింట్లు నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. కానీ ముందుగా పాయింట్లు పాజిటివ్ గురించి చర్చించుకుందాం. మిస్టరీ థ్రిల్లర్ గా బాగా డిజైన్ చేయబడింది ఈ హిట్ సినిమా. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన పని లేదు, అదొక వండర్ లాగా నడుస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లకి మ్యూజిక్ అనేది పెద్ద అడ్వాంటేజ్ గా ఉంటేనే అది జనాలకి చేరుతుంది. ఆ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన శక్తివంచన లేకుండా తన యొక్క టాలెంట్ ని చూపించుకున్నాడు. అదేవిధంగా ఈ మిస్టరీ సినిమాలకి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. అలాంటి స్క్రీన్ ప్లే విషయంలో చాలా క్రిస్పింగ్ గా ఉంటుంది హిట్ సినిమా సిరీస్ లో స్క్రీన్ ప్లే. విశ్వక్ సేన్ నటన గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తన స్టైల్లో యథాప్రకారంగా మంచి మార్కులే కొట్టేశాడు. మరి అన్ని పాజిటివ్ పాయింట్లే, నెగిటివ్ పాయింట్లు ఏమీ లేవంటే నెగిటివ్ పాయింట్లు కూడా ఏ సినిమాకైనా ఉంటాయి. ఆ విధంగా ఈ సిరీస్లో హిట్ ఫస్ట్ సినిమాకు కూడా కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి. కొంతవరకు నెమ్మదిగా నడిచే నెరేషన్, క్లైమాక్స్ కొంచెం అంచనాలకు తగ్గిందని అనిపించవచ్చు. ఎందుకంటే ఆ నడిచినటువంటి క్రమం చూస్తే క్లైమాక్స్ అహో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇందులో అలాంటి లక్షణాలు ఏమీ లేవు. సోసోగా క్లైమాక్స్ నడిచింది, కానీ ట్రెండ్ నడిచిన విధానం బాగుంది కాబట్టి ప్రేక్షకుల్ని కొంతవరకు ఆకట్టుకుంది. అందువల్లనే బహుశా రెండో పార్ట్కి రెడీ అయిపోయినారు నిర్మాతలు, దర్శకుడు. అలా హిట్ సెకండ్ కేసు కూడా 2022లో వచ్చింది. దానికి కూడా దర్శకుడు శైలేష్ కొలనే. ఇక నటులు దీనికి హీరో మారాడు, హీరోయిన్ మారింది. అడవశేషి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ కూడా అలాంటి సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లరే. ఇందులో కేడి అంటే కృష్ణదేవ అనే అధికారికి ఓ వరుస హత్యల కేసు వస్తుంది. మానసికంగా కఠినమైన కేసును ఎలా ఛేదించాడన్నది ఈ కథ యొక్క మెయిన్ పాయింట్. ఇందులో పాజిటివ్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే అడవిశేషు అద్భుతమైన నటన. అతను ఇదివరకే ఇలాంటి సినిమాలు తన సొంత దర్శకత్వంలో సొంతంగా ప్రయత్నాలు చేశాడు. అందులో కూడా అతను సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ సినిమాలో అతను హీరోగా ఎన్నుకోవడం అనేది పెద్దగా లాభించింది, ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక హత్యల మిస్టరీ చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. మేకింగ్ స్టాండర్డ్స్ చెప్పాల్సిన పనే లేదు. సక్సెస్ఫుల్ సీక్వెల్ గా సెకండ్ అంటే హిట్ 2 సినిమా కూడా నిలిచిందనే చెప్పచ్చు. ఇక ఇందులో నెగిటివ్ పాయింట్లు అంటావా, ఏ సినిమాలో నెగిటివ్ పాయింట్లు ఉండవు, అట్లాగే ఈ సినిమాలో కూడా నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి. కొంతవరకు హింసాత్మకమైన దృశ్యాలు అంటే కొట్టు, నరుకు, చంపైనటువంటి వాటిని కొత్తగా చూపించాలనే క్రమంలో హైలైట్గా హింసాత్మకమైన దృశ్యాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఈ హింసాత్మకం శృతిమించడంతో న్యాచురల్ ఫ్లో తగ్గిందని కూడా అనిపిస్తుంది. అయినా జనాలు మెచ్చుకున్నారు కాబట్టి ఈ హిట్ సిరీస్ అనేది కొనసాగింది. సక్సెస్ఫుల్గా మంచి డబ్బులు కూడా రాబట్టింది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఒక డిఫరెంట్ కంటెంట్ వ్యవహారాన్ని కూడా ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పుకోవాలి. ఒక వాస్తవిక పోలీస్ దర్యాప్తు థ్రిల్లర్ రూపంలో ప్రతి భాగంలో కొత్త కేసు, కొత్త కథానాయకుడు, కానీ హోమిసైడ్ ఇంటర్నేషనల్ టీం నేపథ్యంలో జరుగుతుండడంతో ఈ సిరీస్కు ఒక ప్రత్యేకత ఏర్పడిందని చెప్పాలా. ఇక ముందుగా ప్లాన్గా ఈ సినిమాని తీశారనే చెప్పాలి దర్శకుడు శైలేష్ కొలను. ఇది హిట్ యూనివర్సిటీలో భాగంగా థ్రిల్లర్ ఫ్రాంచైజీని రూపొందించుకున్నాడు అతను. భవిష్యత్తులో 3వ భాగం వస్తుందని అనుకుంటూ ఉండాలని 3వ భాగం కూడా రిలీజ్ అయిపోయింది. ఇందులో ఇక హిట్ 3 గురించి చెప్పుకోవాలంటే ఇదో ప్రొటగానిస్ట్ కథ. అంటే ప్రొటగానిస్ట్ గా ఎస్పీ అర్జున్ సర్కార్ గా నాని నటించాడు. ఇందులో అతను ఒక వీసా ఆఫీసర్ గా కూడా యాక్ట్ చేస్తాడు. అతనిని కాశ్మీర్లోని సీరియల్ మర్డర్స్ కేసుకు పంపిస్తారు. ఒక డార్క్ వెబ్ కల్ట్ సినిమాగా దీనిలో దర్యాప్తును ప్రారంభిస్తాడు.
ఇక క్లైమాక్స్ గురించి ఒకేసారి చెప్దాం, ఎందుకంటే హిట్ 1 హిట్ 2 గురించి చెప్పాం కాబట్టి దాదాపు కథ నిర్మాణము, ఆ స్టైలు, ఆ స్క్రీన్ ప్లే, ఆ మెథడ్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి క్లైమాక్స్కి వెళ్ళిపోదాం. హార్మోన్ ద్రవ్యాన్ని ఎలైట్ కోసం తయారు చేసే ఇది ఒక రహస్య ఆర్గానిక్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ పుంజీలతో ముడిపడిన కథ అని చెప్పుకోవచ్చు. షాక్ ట్విస్ట్, ఇందులో ట్విస్ట్లకు ఏమి కొదవలేదు. సహాయకుడిగా సామ్నెల్ జోసెఫ్ ఉంటాడు. అతను ట్విస్ట్ల మీద కథను నడిపిస్తూ ఉంటాడు. ఏసీపీ ధన్యమోహన్ కి నివాళి ఘోరంగా ముగుస్తుంది. అంటే ఇందులో కూడా హింస గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శృతిమించి పాకానబడినటువంటి ఆ హింసతో ఒక విధంగా థియేటరు రక్తపాతాల వాసన వేస్తుంది అనిపిస్తుంది. ఇక నటీనటులు అంటే నాని గారు అర్జున్ సర్కార్ గా అద్భుతంగా నటించాడు. ప్రేమ సంబంధాలకు సంబంధించి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి సూపర్ గా చేశారు. ముఖ్య ప్రతికథానాయకుడిగా అజోహా అంటే రావు రమేష్, సూర్య, శ్రీనివాసు, కోమలి ప్రసాద్, టిస్కా చంద్ర, అడవి శేషు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఉంటారు. కమర్షియల్ గా ఇది ఒక మంచి విజయాన్ని సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే హిట్ కంటెంట్, అదేవిధంగా హింసాత్మకమైన కంటెంట్ కాబట్టి ఇప్పుడు యూత్ను విపరీతంగా ఆకట్టుకుంది, సినిమా థియేటర్లకి రప్పించింది. అదేవిధంగా ఓటీటీలో కూడా ఇది మంచి కలెక్షన్స్ సాధించేదానికి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్లో 100 కోట్ల నుంచి 120 కోట్లు వసూలు చేసింది అంటున్నారు. నాని కెరీర్లోనే టాప్ 1 సినిమాగా ఇది నిలిచింది. ఇక సీక్వెల్ ప్లాన్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కమర్షియల్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుందో ఇంకా ఫోర్త్ పార్ట్ అనేది ఆటోమేటిక్ గా తయారవుతుంది. దీనిలో కార్తీ హీరో అంటున్నారు, మరి ఎవరు హీరోగా ఇంకా సరైనటువంటి సమాచారం లేదు. విమర్శకులు, ప్రేక్షకులు ఈ సినిమాని అద్భుతంగా ఆదరించారు, మంచి రివ్యూలు ఇచ్చారు. మాధురి అనేటువంటి మ్యూజిక్ కలిగినటువంటి ఈ సినిమా హారర్ కి, మిస్టరీకి అద్భుతమైన మ్యూజిక్ కూడా అమరిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా తెలుగులో ఫస్ట్ టైం రావడంతో ఆడియన్స్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ ని చేపట్టుకున్నారని చెప్పాలి. దానితో ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా మారి హిందీలోను, కన్నడంలోను అనేక భాషల్లో కూడా ఆటోమేటిక్గా వెళ్ళి మార్కెట్ చేసుకుంది. ఇందులో బలమైన అంశాల గురించి చెప్పుకోవాలంటే నాని నటన, బోర్డర్ బ్యాక్గ్రౌండ్, విజువల్స్, ముఖ్యంగా 2వ విభాగంలో థ్రిల్లింగ్ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. ఇలాగా ఈ సినిమా గురించి మంచి రివ్యూనే ఇచ్చానని అనుకుంటున్నాను. ఒక విధంగా హిట్ 1, హిట్ 2, హిట్ 3 3 సినిమాలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో ఒక హిట్ సిరీస్ కి కాన్ఫిడెన్స్ కల్పించినటువంటి ఈ సినిమా నిజంగా తెలుగు ఆడియన్స్ ని ఫ్రెష్ లుక్లోకి, ఫ్రెష్ ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. సో ఫ్రెండ్స్, ఈ హిట్కి సంబంధించిన రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూల కోసం, మరిన్ని రివ్యూల కోసం విశ్వ రివ్యూస్ని ఎదురు చూడండి. థ్యాంక్ యూ.